హాయ్ అండి, నమస్తే అందరికీ. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈజీగా 5 మినిట్స్లో వాము అన్నం. కొన్ని ఇలా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, గుమ్మడి గింజలు తీసుకున్నాను. ఇవి కొంచెం వేగనీయండి, ముందైతే ఆయిల్ వేయద్దు, ఇవన్నీ చిటపట అంటాయి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. అన్నీ మంచిగా వేగిపోయాయండి. నేనైతే కొంచెం నెయ్యి వేసుకున్నాను, మంచి సువాసన వస్తుంది. దీంట్లో కొంచెం కసూరి మేతి వేసుకోండి ఉంటే మీ దగ్గర. 1 స్పూను వాము అండి, కొంచెమే ఉంది రైస్, అందుకని నాకు ఇప్పుడు సరిపడా వాము. ఇది ఒకసారికి సరిపడా వాము వేగిపోయింది. ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ ఇది కొంచెం ఉంది. 1 చిటికెడు పసుపు వేసుకోండి, నిమ్మకాయ వేస్తే మంచి కలర్ వస్తుంది లాస్ట్లో. చిన్నపిల్లలకైతే మిరపకాయలు అవన్నీ ఏమీ వేయకుండా ఇలాగే చేసేసుకోండి. లేదంటే పెద్దవాళ్ళకైతే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబిలిటీ లేదు కాబట్టి నేను కొంచెం అయితే కారం కలుపుకుంటూ ఉన్నాను. ఇది మిరపకాయలను కొంచెం ఆయిల్లో వేయించి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకొని పొడి కొట్టుకున్న మిరప్పొడి అండి. ఇది మనకి పచ్చివాసన ఏం రాదు దీంట్లో వేసి కలుపుకున్నా కూడా. అంతే అండి, వాము అన్నం రెడీ అయిపోయింది. దీంట్లో జస్ట్ 1 స్పూన్ లెమన్ రైస్ వేసేసుకొని తినేయడమే, రెడీ టు ఈట్. వేడివేడిగా చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం నిమ్మరసం వేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది. యాక్చువల్గా కారం పొడి కలపకపోతే ఈ కలర్ కూడా రాదు. చాలా లైట్ లెమన్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి కూడా. వీలైతే ఒకసారి చేసి చూడండి. థ్యాంక్ యూ.